రెవెన్యూ లోటు 15,000 కోట్లయితే తెలంగాణ రెవెన్యూ లోటు అయితే ఉందన్నమాట. తాజాగా కాగ్ నివేదికలు అయితే వెల్లడవడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రాష్ట్ర బడ్జెట్ అంచనాల మేరకు ఆదాయం పెరగకపోవడంతో రెవెన్యూ మిగులు ఉండకపోగా లోటు అయితే విస్తరిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 24-25 రాష్ట్ర బడ్జెట్లో ఈ ఏడాది 297.42 కోట్ల రెవెన్యూ మిగులు ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఏప్రిల్ నుంచి అక్టోబర్ నాటికి 7 నెలల్లో అంతకన్నా 15,000 కోట్ల లోటు అయితే పెరిగింది. కొన్ని రంగాల్లో భారీగా ఆదాయం ఉంటుందని బడ్జెట్లో అంచనాలు వేయగా ఆ మేరకు రాబడి లేకపోవడంతో రెవెన్యూ లోటు అయితే పెరిగినట్లు ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఏడాది మొత్తానికి కూడా కలిపి దాదాపు 49,225 కోట్ల ద్రవ్యలోటు అయితే ఉంటుందనుకుంటే 7 నెలలకే ఏకంగా 71.30% అంటే 35,000 కోట్ల చిల్లర నమోదైనట్లయితే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అయితే తెలియజేశారు. సో అప్పులు తెచ్చి మరీ వడ్డీలు అయితే కడుతూ ఉన్నారన్నమాట. ప్రజెంట్ తెలంగాణలోని అప్పులు తెచ్చి వడ్డీ కట్టడంతో ఈ లోటు అయితే పెరిగిపోతుంది. భారీగా తగ్గిన పన్నేతర ఆదాయం కూడా బాగా తగ్గిపోయిందనమాట. సో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కూడా రాష్ట్ర ఆదాయ వ్యయాలు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎంతవరకు వచ్చినాయి, ఎంత వసూలైనాయి, ఎంత వచ్చినాయి మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.